నా అనుదిన ఆహారము నాకు దయచేయము. ఈరోజు పరిస్థితికి, ఈరోజు కష్టానికి, ఈరోజు బాధకి నీకు ఈరోజు అభిషేకము దేవుని నుంచి కావాల్సిందే. యు నీడ్ ఇట్. ద గిఫ్ట్ ఈస్ దేర్. వరం ఉంది. బట్ యు నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్, హౌ డు ఐ నీడ్ టు యూస్ టుడే? God kind of justification. God kind of justification. చూద్దాం. What kind of spirit you are? You don't know what kind of spirit. అదేంటది? అదే ఆత్మ కదా. మోషే ఎవరిని చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు? మోషే ఎవరిని చూసి రాజ్యాన్ని తిరస్కరించాడు? హెబ్రూస్ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. మోషే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం వచ్చిందా రాలేదా? అదే యుగం. కానీ అది ఏ యుగం? అది పాత యుగం. ఆ టైంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేంతో పోల్చుకున్నాడంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, అల్పకాలము ఈజ్ దాట్? అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అంటే ఆ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇప్పుడు కాలము నిర్ణయము అప్పుడు తీసుకోవాలని దేవుడు మోషేకు పర్మిట్ చేశాడు. హానోకు మరణాన్ని జయించగలడానికి గల కారణం ఎవరిని చూసి? Whom did Enoch see and suspend death, and who rose over death? How? What did Enoch see? ఏం చూశాడు హానోకు? యూదా, జూడ్, 1:14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను: ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేలు పరిశుద్ధుల పరివారముతో హానోకు యేసు ప్రభు వారు ఎప్పుడు రాబోతున్నాడో అప్పుడే కన్ఫర్మ్ చేసి చెప్పేశాడండి. యేసు ప్రభు వారు రాబోతున్నాడు అని. రెండవ రాకడ, మొదటి రాకడ కూడా కాదు, కన్యక గర్భం ముందు పుట్టడం కాదు, అది యెషయా చెప్పాడు. దాని తర్వాత కూడా చెప్తున్నాడు హానోకు. అంటే సిలువని చూశాడా లేదా? క్రీస్తుని చూశాడా లేదా? హీ సా ద క్రైస్ట్ ఇన్ ఆల్ స్టేజెస్. అయితే దేన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి? నువ్వు దేన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా? సమాధుల్లోంచి వీళ్ళందరినీ లేపేశాడా? మరణాన్ని జయించి సమాధిని లేపేసి తీసుకెళ్ళిపోయాడు. 8 సంవత్సరాలు అయిన తర్వాత మరి నేను ఎందుకు వెళ్ళాలి గోతికి? నన్ను తీసుకెళ్ళిపోని అడిగాడు. తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎవ్రీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ హ్యాస్ సీన్ సంథింగ్ విచ్ ఎ కామన్ బిలీవర్ డిడ్ నాట్ సీ. Paul went to third heaven. Peter observed. Somebody is developing the God kind of justification from today. ఎంతమంది ఈరోజు దైవ లక్షణము వారు ఇలాగున్నా సరే ఇంకా నీతిమంతులుగా చూడడం అనే లక్షణాన్ని ఎంతమంది డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు? దీని విషయమై ఆశపడాలంటే ఏం చేయాలంట? ఆశపడ, అప్పుడు తృప్తిపరుస్తాడంట. అది నాకు కావాలా? ఐ వాంట్ ఇట్. అందరూ అడుగుతారు ఏలియా అభిషేకం. కరెక్టే, ఏలియా అభిషేకాన్ని ఇప్పుడు ఎలా వాడాలో నువ్వు ట్రైనింగ్ పొందుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏలియా అభిషేకం యోహానికి, యాకోబుకి ఉందా? ఉంది. కానీ ఎలా వాడాలని ట్రైనింగ్ ఇచ్చాడా దేవుడు? కానీ మీరు ఎలా ఉండాలి ఇప్పుడు? గొర్రెలు సింహాల్లా ఉండాలా? తోడేల్లా ఉండాలా? గొర్రెల్లా ఉండాలా? సమాజాన్ని దేంతో పోల్చాడు? తోడేళ్ళు. మీరు సమాజం కంటే బలహీనులా బలవంతులు అన్నాడా శిష్యుల్ని? బలవంతుడు. కానీ వారు కొడుతుండగా కూడా వారిని ప్రేమించే స్వభావాన్ని ఇచ్చాడు శిష్యులకి. అలాగే చనిపోయారు అందరూ. స్టెఫెన్ని కొడుతున్నా ప్రభువా క్షమించు అన్నాడు. వాట్ కైండ్! దీని విషయమై ఆశ కలగాల. God said, can you develop this quality?
ఈ గుణము మనలో రాకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి గల్తీలకు వెళ్దాం. అందరూ చెప్పండి, దేవునిలా నీతిమంతుడిగా తీర్చడం అనండి. లోకము కంటే భయంకరమైన ఉన్న పాపము గన ఉన్న సంఘాన్ని చూసి ఏమంటున్నాడు? మీరు కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, నీతిమంతులు కారా? పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కడగబడ్డావు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. సపోజ్ అతను కరెంట్గా తప్పు చేస్తున్నాడు, అయినా ఎలా చూడాలా? అయినా అలాగే చూసి మాట్లాడాలా. నువ్వు గద్దించవచ్చు, 2 మాటలు అనొచ్చు ఆ టైంలో. సరే, ఆ టైం దాటిపోయింది అనుకోండి, తర్వాత అతన్ని ఎలా చూస్తావు? అదే పాపంతో జ్ఞాపకం చేసుకుంటావు కదా. కానీ అలా చేసుకోకూడదు. దేవుడు అతన్ని నీతిమంతుడిగా తీర్చేశాడు కాబట్టి నువ్వు అతన్ని నూతన సృష్టిగా చూసి అతి పరిశుద్ధుడిగా చూడాల్సి వస్తుంది. ఎవరైనా క్రీస్తు అందుంటే వాళ్ళు ఎవరంట? Somebody is magnifying their gift after this sermon. ఏ వరమైనా అవ్వచ్చు. Once you use this kind of spirit, your efficiency grows in a very radical way. ఇప్పుడు దాకా ఏ విషయంలో ఎదగాలని అనుకుంటున్నావో, ఈ వర్తమానము తర్వాత హద్దులు లేకుండా ఆ విషయాల్లో నువ్వు ఎదుగుతావు. నువ్వు ఆర్థికంగా, ఆరోగ్యంలో, అన్ని రంగాల్లో. Somebody is expanding to the east, west, north and south from today. The disciples has no boundaries. Wherever they go, they don't need to turn. The world turns upside down. Somebody is becoming unlimited today. Right, let's go. ఇంతకుముందు ఒక భయంకరమైన పాపంలో తప్పు చేసి ఇలా చూడాలి నువ్వు. అతని గురించి, ఆ అనుభవం గురించి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఎందుకు? నూతన కడగబడ్డాడు. పక్కన చెప్పు, బ్రదర్ ఇది మన వల్ల అవుతుందా అని అడిగాను. ఏమీ లేకుండానే తప్పులు తీసి తప్పులు ఎతుకుతా ఉంటాం. ఇంత చేసిన తర్వాత నీతిమంతుడా? నా వల్ల అయితే కాదు బాబు. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, నీలో ఉన్నవాడు నీకంటే గొప్పోడు. Somebody's mind is being renewed. నీ మనస్సును రూపాంతరం చేస్తున్నాడు. God kind of mind. Receive the God kind of mind today. Receive it. God kind of justification. This is the quality that a believer need to develop. This is only for those who expand radically. అంటే వాళ్ళు కొడుతున్నా, ఏం చేస్తున్నా అగ్నితో కాల్చేసే శక్తి ఉందంటే, ఎంత అధికారం ఉన్నవాడు అక్కడ ఏదైనా చిన్న కర్ర దొరికినా చాలు, అది పట్టుకొని మొత్తం అందరినీ కొట్టేయగలరా లేదా? యా, సంసోన్ లాగా. కానీ వాళ్ళు ఎలా ఉపయోగించారు దాన్ని? దేవుడు చెప్పాడు, నువ్వు దీన్ని ఎలా ఉపయోగించగలవా? ఈ విషయం మీకు చెప్తున్నాడంటే, ఈ రోజు నుంచి మీ అందరినీ స్పెషల్గా దేవుడు ట్రైనింగ్ చేయబోతున్నాడు. If you are not under training, you will never hear this sermon. గలతీయులు 2:16-21. మనము జన్మము వలన యూదులమే కాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే కాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలననే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడినని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వలననే. అంటే ఈ వ్యక్తి యేసుని నమ్మాడు కాబట్టి ఇతను నీతిమంతుడిగా తీర్చవలసిన డిమాండ్ అవతల విశ్వాసం మీద ఉందా లేదా? If God justifies him, he is putting a demand on other believer also to justify him. ఈ తల్లిదండ్రులు మంచోళ్ళు, మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని విధేయత చూపించాలా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా విధేయత చూపించాలా? కమాండ్ అంటే ఏంటి? సన్మానించాలా? నోవా పడిపోయాడు. ఒక నీతిమంతుడు కొడుకు చూసి ఎలా పడిపోయాడు చూడు అని బయటకు వచ్చి అందరితో చెప్తున్నాడు. లోపల అసహించుకున్నాడు. ఇంకొకరిద్దరు ఏం చేశారు? ఆయన తండ్రి ఏం చేసినా నాకు తండ్రి కాబట్టి ఘనపరిచి అతను చేసిన అవమానాన్ని, సిగ్గును కప్పారు, ఆశీర్వదించబడ్డారు.
Honoring the parents. Honor. Not because they are good or bad. Even though they are the worst, God is telling me to honor. వాళ్ళంత చెడ్డోళ్ళైనా అప్పుడు నీవు ఆశిద్ధించి అప్పుడు అందరూ అనుకుంటారు, తండ్రి జైలుకి వెళ్ళి వచ్చిన కొడుకు ఎలాగ ఉండాలి కానీ ఎలా బ్లెస్ అయ్యాడేంటి? అప్పుడు నువ్వు చెప్తావు, అందరూ నా తండ్రి ఇటువంటి వాడు అని చెప్పుకుంటే నేను అతన్ని కనపరిచాను, నా దేవుడు నన్ను కనపరిచాడు. హానరింగ్. గెటింగ్ ఇట్? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పి? హానర్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. కాబట్టి మనము క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎవరినైనా బాగు చేస్తున్నా, ఆ తప్పులోంచి అతను బయటికి రావాలని తీస్తున్నా, అతను మారు మనసు పొందాలి, అతను ఇంకా దేవునిలో ఎదగాలనుకుంటున్నా, అతన్ని ఎలా చూసి అతనితో డీల్ చేయాలా? ఒకవేళ తిట్టినా ఎలా డీల్ చేయాలా? కొట్టినా ఎలా డీల్ చేయాలా? నువ్వు నీతిమంతుడు కదా, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని తిట్టాలా. ఎంతమందికి అర్థమైంది? నువ్వు కడగబడ్డావు కదా, మళ్ళా బురదలో ఎందుకు పడతావు, లెగు అనాలా. నువ్వు పరిశుద్ధుడు కదా, పాపంలో ఎందుకు ఉన్నావు, లెగు అనాలా. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈజ్ ద వే. ప్లీజ్ డోంట్ డూ ఇట్ బికాస్ యు ఆర్ రైచియస్. చూద్దాం మరి అతను పాపం అంటే మరి క్రీస్తు పాపాన్ని ప్రమోట్ చేస్తున్నాడా, పాపులు నీతిమంతులుగా చేసేస్తున్నాడా? అదే డైలాగ్ ఇక్కడ. పౌలు తన రాసింది తనే కౌంటర్ వేసుకుంటాడు పౌలు, ఎందుకంటే స్టార్టింగ్ చూశాడు కదా, అందుకని మొత్తం అన్ని ఇంకా వర్స్ట్ కేసు కూడా వెళ్ళిపోతాడు. కాగా మనం క్రీస్తు యందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు అయినా. అట్లన రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును కదా. అంటే నేను ఇంతకు ముందంతా కూడా నేను దేన్నైతే ప్రోత్సహించి దేని విషయమై నేను మనుషుల్ని చంపాను, అపోస్తుల్ని చంపాను, ఇప్పుడు అన్ని తీసేసుకొని నేను కృపావాక్యాన్ని బోధిస్తున్నాను. ఇప్పుడు నేను మళ్ళా వెనక్కి వెళ్ళిపోనా? వెళ్ళను. చదవండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో వై దిస్ ఈజ్ సీరియస్ బిజినెస్? ఘనత అనండి, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. దేవునిలాగా నీతిమంతుడిగా తీర్చడం అనండి. ఒకవేళ ఇలా తీర్చకపోతే ఏంటి అంటావా? ఎందుకు ఇది సీరియస్ ఇష్యూ? దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ బేసిక్. ఎందుకు అంటే ఇలా చేయకపోతేనంట ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది ఏమవుతుందంట? ఇఫ్ యు ఆర్ నాట్ జస్టిఫైయింగ్ హిమ్, యు ఆర్ రిజెక్టింగ్ ద డెత్ ఆన్ ద క్రాస్. ఒకవేళ నువ్వు ఆ బిడ్డను నీతిమంతుడిగా ఆ పడిపోయి పాపములు క్రీస్తును ఒకప్పుడు అంగీకరించి పడిపోయి పాపములో ఉండే వ్యక్తిని నువ్వు పాపివేని అనకూడదు, ఎందుకు తప్పు చేస్తున్నావు, నరకాన్ని పోతావు అనకూడదు. నువ్వు నీతిమంతుడు గనక ఇది ఎందుకు చేస్తున్నావు అని నువ్వు చూడకపోతే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అనే అంటున్నావంట నువ్వు. ఒకవేళ అలా డీల్ చేయకపోతే క్రీస్తు చనిపోయినది ఏమవుతుందంట? నిష్ప్రయోజనం అంట. క్రీస్తు పుట్టుక గొప్పది, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. కానీ ఆయన పుట్టుక కంటే ఆయన దేన్ని గనపరిచాడు? సిలువ మరణాన్ని గనపరిచాడు. వాక్యమే గనపరుస్తుంది. ఇప్పుడు అది నిష్ప్రయోజనమే అంటే
సువార్తకు పునాదే లేదు. జగత్ పునాది వేకమునిపే వధింపబడిన, జగత్ పునాది వేకమునిపే పుట్టిన గొర్రెపిల్లనుందా, వధింపబడిన గొర్రెపిల్లనుందా? పరలోకంలో వధింపబడిన గొర్రెపిల్లని చూపిస్తున్నారా, పుట్టిన గొర్రెపిల్లని చూపిస్తున్నారా? అంటే పరలోకము దేన్ని గనపరిచింది? సిలువను గనపరిచింది. ఒకవేళ నువ్వు ఇలా చూడకపోతే ఏది నిష్ప్రయోజనం అంటున్నావంట? నౌ సంబడి రిసీవ్ సమ్ విజ్డమ్. కొంతమంది కొంత జ్ఞానం పొందుకొను కాక. ఒకవేళ ఇలా చూడకపోతే చాలామంది వాళ్ళ భవిష్యత్తుని చంపేసుకుంటున్నారు. యు ఆర్ కిల్లింగ్ యువర్ ప్రాఫెసీ. యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానములు ఏంటంట? ఒకవేళ నువ్వు ఇతరులను ఇలా చూస్తే, నువ్వు క్రీస్తుని రిజెక్ట్ చేస్తే, నీ విషయమై వాగ్దానము ఏమంటుంది? అవును ఆమెన్ అంటుందా, నో అంటుందా? ఇప్పుడు అర్థమవుతుందా? అనేక ప్రార్థనలు, అనేక వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదు? ఎంతమందికి అర్థమైంది? అంటే మనకు తెలియకుండానే మనము మన వాగ్దానంలో నిరర్ధకము చేసుకుంటున్నాము. మనకు తెలియకుండానే మన ప్రవచనాల్ని, మన ప్రార్థనల్ని, మన భవిష్యత్తుని ఆపేసుకుంటున్నాము. ఎంతమందికి అర్థమైంది? ఈ మెసేజ్ తర్వాత అందరూ కొత్త స్థాయికి వెళ్ళిపోతారు. ఈ మెసేజ్ తర్వాత ఈ ఆశ కావాలి. ఇప్పుడు చెప్పండి, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఎవరిలో ఉండాలా? యు సీ దాట్ నౌ. ఇప్పుడు చెప్పండి, ఇది ఆప్షనల్లా, కంపల్సరీయా? దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం? దిస్ క్వాలిటీ ఈజ్ మోర్ యూస్ఫుల్ టు యూ దాన్ టు ఎనీబడి ఎల్స్. సో ఏ వాగ్దానాలు నువ్వు ప్రార్థన చేసి ఎవరి నామాన ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆయన చనిపోయింది వ్యర్థమే అని అనడం వల్ల నీ ప్రార్థన అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు మీ ఫైల్ మీద ఆ 1,00,000 పేజీల పుస్తకాల మీద ఒకేసారి సంతకాలు పడుతున్నాయి ఈరోజు. యూ కెనాట్ మిస్ దిస్ సర్మన్ ఇఫ్ యూ కాల్ ఇట్ hyper grace. Maybe you had, but all the 100 babies after this sermon are coming back. Repentance, పశ్చాత్తాపం అనండి. ఇప్పుడు చెప్పండి, ఈ గుణం ఎంతమందిలో ఉండాలా? బట్ సంబడి ఈజ్ ఈవెన్ ట్రాన్స్ఫార్మింగ్. అంటే దేవుడు బయటికి ఎలా అనుకుంటున్నాడా, లోపల అనుకుంటున్నాడా? లోపల కూడా అనుకుంటున్నాడు. వాడు నీతిమంతుడే అని. పౌలు లోపల అనుకుంటున్నాడా, బయటికి అంటున్నాడా? లోపల. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. లోపల ఆ వ్యక్తిని చూసి ఇతను నీతిమంతుడే అని నువ్వు అనుకుంటే, స్టార్టింగ్లో కొంచెము 2-3 సార్లు కోపంతో వేషధారంతో అన్న, మూడోసారి హృదయము నోరు ఒకటైపోతుంది. ఎంతమంది ఈ లక్షణం నాలో కావాలని కోరుకుంటున్నారు? అండ్ డిజైర్ ఫర్ దిస్ నేచర్. డిజైర్, ఇట్ కమ్స్ అండ్ ఇట్ బిగిన్స్ విత్ ఎ డిజైర్. మేబీ నీవు దీనికోసం ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయాలి. ఇది అనేక ద్వారాలను తెరుస్తుంది. అంటే ఒకవేళ మనం ఇలా చూడకపోతే ఏది మనము వద్దనుకుంటున్నాము? సిలువను. We are nullifying cross. We are rejecting the cross. You see, I do not frustrate the grace of God. For if righteousness comes by the law, then Christ is dead in vain. Heaven honored the death more than the birth. In fact, he was born to die. ఆయన అంటాడు, నేను పుట్టిందే దీనికోసం కదా. In fact, I came to die on the cross. ఆయన నామము కంటే దేనికి వెచ్చించాడంట? వాక్యం. ఆయన నామం చాడు? నో. హిస్ నేమ్ ఇస్ ఇన్ఫీరియర్? నో. గాడ్ డిడ్. ఎందుకంటే ఆ నామము యొక్క పవర్ ఈ వాక్యం ద్వారా పెరుగుతుందంట. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా ఆ పేరులో పవర్ పెరుగుతుంది. ద నేమ్ గెట్స్ గ్లోరిఫైడ్ వెన్ ద రెవల్యూషన్ హిట్స్ యు. గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. ఎంతమందికి క్వాలిటీ రావాలనుకుంటున్నారు? నాజరేయుడైన యేసు నామమున ఎక్కడైతే వాళ్ళు ఒక చెయ్య శరీరం మీద పెట్టుకున్నారు, ఏ గర్భం అయితే ఈరోజు కనలేదో ఆ గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను నాయన. లార్డ్ జీసస్, ఓపెన్ డోర్స్ టుడే. ఓపెన్ మిరకల్స్ లార్డ్. డూ గ్రేట్ మిరకల్స్ ఇన్ దేర్ లైఫ్. గొప్ప అద్భుతాలు వారి జీవితంలో దయచేయండి, స్వస్థపరచండి. సైనస్, మైగ్రెయిన్, తలనొప్పి, గెడ్డలు, కణితులు, అయా కంట్లో ఉండేటువంటి వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. ఐసైట్ నార్మల్ చేయండి. అలర్జీ,
శ్వాస ఆడే కృప దయచేయండి నాయన. ఇదిగో నోటిని, నాలికని, పంటిని ముట్టి స్వస్థపరచండి. గొంతుకును, థైరాయిడ్, మెడ నొప్పి, నరాల నొప్పి, బ్రెయిన్ క్యాన్సర్, హీల్ దట్ బాడీ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఉద్యోగాల్లో వారిని ఆశీర్వదించండి. ఎవరికెవరికి ఉద్యోగాలు లేవో వారికి దయచేయండి. చాలని జీతాన్ని అక్కడ తీసివేసి సమృద్ధిని దయచేయండి నాయన. ఐ రిలీజ్ అబండెంట్ బ్లెస్సింగ్స్. అందరూ అన్ని రంగాల్లో పరిపూర్ణంగా ఆశీర్వదించబడినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.